వ్లాగ్ షూట్ చేసి అయితే ఆల్మోస్ట్ 2 వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ నాకు ఎడిటింగే అవ్వట్లేదు. మా పాపకి స్కూల్ హాలిడేస్ వచ్చినప్పటి నుంచి అయితే అలా పెండింగ్ ఉండిపోతూ ఉన్నాయి. షార్ట్ వీడియోస్ అయితే ఎడిట్ చేయడం చాలా ఈజీ, కానీ లాంగ్ వీడియోస్కి అయితే టైం పట్టేస్తూ ఉందన్నమాట. సో ఇక్కడైతే నేను ఆఫ్టర్నూన్ నుంచి అలా షూట్ చేశాను. మా హస్బెండ్ అయితే కొంచెం అంతా బ్యాక్ యార్డ్ అంతా నీట్గా అయితే చేస్తున్నారు అన్నట్టు. ఇది మేము అమెజాన్లో అలా తీసుకున్నాము. ఇది గడ్డి కట్ చేసే మిషన్. దీంతో కనుక కట్ చేస్తే చాలా నీట్గా అయితే అయిపోతుంది అన్నట్టు. సో అలా ఇంకా బ్యాక్ యార్డ్ అలా 2 వీక్స్కి ఒకసారి అలా మొత్తం నీట్గా అలా చేసేస్తూ ఉంటారు అన్నట్టు. సో ఇది ఎవరైనా కామన్గా అయితే ఇంకా సమ్మర్ వచ్చింది అంటే ఇది మస్ట్ అండ్ షుడ్. లేకపోతే చాలా మస్కిటోస్ అయితే ఉంటాయి. ఈ ఇయర్ అయితే మాకు రియల్గా చాలా మస్కిటోస్ అయితే ఉన్నాయి. బయట కాసేపు కూడా నిలబడలేకుండా ఉండే అన్నట్టు చాలా మస్కిటోస్ అయితే వచ్చేసాయి. ఇంకా ఎవ్రీ వీక్కి అలా ఒకసారి అయితే అలా క్లీనింగ్ అలా చేసేస్తూ ఉంటారు. ఇంక ఇది గడ్డి కట్ చేస్తేనే కొంచెం అన్న మస్కిటోస్ అలా తగ్గుతూ ఉన్నాయి అన్నట్టు. ఇంకా పిల్లలు కాసేపు అలా బయట ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో అందుకని ఇక వీక్లీ వన్స్ అన్న అలా ఇదంతా కూడా నీట్గా అయితే చేసేస్తున్నారు. ఇంకా వాళ్ళు కొంచెం సేపు బాల్ అని అలా ఆడుకుంటూ ఉంటారన్నమాట. సో ఇక్కడ టైం 3 o'clock అలా అవుతుంది. ఫుల్ ఎండ ఉండే, బట్ ఈసారి మాకు రెయిన్స్ కూడా అలానే ఉన్నాయి. రెయిన్స్ పడడం వల్ల కూడా గడ్డి బాగా పెరిగిపోతూ ఉంటుంది. సో ఇంకెప్పటికప్పుడు అలా నీట్గా అయితే కట్ చేసి పెట్టేస్తారన్నట్టు. అండ్ ఈ వ్యూ వచ్చేసి అయితే మా ఇంటి ఫ్రంట్ సైడ్ వ్యూ. ఇలా ఎవరి ఇంటి ముందట వాళ్ళకైతే అందరికీ స్టెప్స్ అలా ఉంటాయి. ఈ హౌసెస్ ఇంటి సైడ్ ఉన్న హౌసెస్ అన్ని ఇండివిజువల్ హౌసెస్ అన్నట్టు. ఇంకా అలా వెదర్ చేంజ్ అయినప్పుడు, వెదర్ బాగుంది అన్నప్పుడు కాసేపు అలా బయట కూర్చుంటాము. ఇంకా స్టెప్స్ మీద అలా కూర్చొని కాసేపు అలా ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటూ ఉంటాం అన్నట్టు. పిల్లలైతే కాసేపు ఆడుకుంటూ ఉంటారు. అసలు ఎంత బాగా అనిపిస్తూ ఉంటుందో. ఇంకా నేనైతే కుకింగ్ స్టార్ట్ చేద్దామని లోపలికి అయితే వచ్చేసాను. అండ్ మా రెసిపీస్ వచ్చేసి అయితే ఈరోజు బెండకాయ ఫ్రై అండ్ చపాతీ. అండ్ మీకు ఒక రెసిపీ అయితే చూపిస్తాను ఈరోజు, మిల్ మేకర్ కర్రీ. అది రియల్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో అది రైస్లో కానీ చపాతీస్లో కానీ చాలా బాగుంటుంది. సో ఈరోజు అయితే మీకు నేను ఆ రెసిపీ అయితే చూపిస్తాను. నేను ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మా హస్బెండ్ అయితే చాలా బాగుంది అన్నారు అన్నట్టు. రియల్గా రెస్టారెంట్ స్టైల్లో తిన్నట్టుగా ఉంటుంది. సో మీకైతే నేను ఈరోజు ఆ రెసిపీ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే చపాతీస్ చేయడం కంప్లీట్ చేద్దామనేసి అయితే చపాతీస్ చేస్తున్నాను. ఇవి చేయడం నాకు రియల్గా ఒక పెద్ద పనిలాగా అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు ఈ మధ్య ఈవినింగ్ టైంలో అయితే ఎక్కువ చపాతీస్ అడుగుతూ ఉన్నారు అన్నట్టు వాళ్ళు కూడా. సో వాళ్ళకి కూడా అలా అయ్యేసరికి చాలా చపాతీస్ చేయాల్సి వస్తుంది. సో అందుకని ఒకటేసారి ఎక్కువ చపాతీస్ చేసేసి అలా అయితే హాట్ బాక్స్లో పెడుతూ ఉంటాను. ఇంకా నాకు ఇక్కడే చాలా టైం పడుతూ ఉంటుంది. ఈ మధ్య కొంచెం రెగ్యులర్గా చేయడం అయితే తగ్గించాను ఆల్మోస్ట్. సో ఇంకా వీక్లీ 2-3 టైమ్స్ మాత్రం అలా చేస్తూ ఉన్నాను అన్నట్టు. ఇంక ఇవి చేశానంటే నాకైతే ఒక పెద్ద పని అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చపాతీస్ చేయడమే ఒక పెద్ద పని రియల్గా. అండ్ ఫైనల్లీ అయితే కర్రీ అయితే స్టార్ట్ చేశాను. సో మిల్ మేకర్ అయితే ఫస్ట్ హాట్ వాటర్లో అయితే పెట్టేశాను. ఒక 15-20 minutes అలా పెట్టాను అన్నట్టు. చాలా మెత్తగా అయిపోతుంది. ఇలా ప్రెస్ చేస్తే చాలు, చాలా మెత్తగా అయిపోతుంది అన్నమాట. సో ఇంకా ఇదైతే చక్కగా ఒక 15-20 minutes అలా సైడ్కి అయితే పెట్టేసుకొని, అండ్ నెక్స్ట్ అయితే మిల్ మేకర్లో ఉన్న వాటర్ అన్నీ కూడా స్క్వీజ్ చేసేస్తే వాటర్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇంకొక నీట్గా ఉన్న క్లీన్ బౌల్ తీసుకొని అయితే మిల్ మేకర్ అందులో వేసేసి ఇంకా అన్నీ మన టేస్ట్కి తగ్గట్టు అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్, కారము, ఉప్పు, ధనియా పౌడరు, పసుపు ఇవన్నీ కూడా వేయాలి. సో అన్నీ మన టేస్ట్కి తగ్గట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ కూడా పెద్ద టైం ఏం తీసుకోదు. మనం హాట్ వాటర్లో ముందే పెట్టేస్తాం కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ అది అక్కడే మెత్తగా అయిపోతుంది అన్నమాట. సో ఇలా అన్ని టేస్ట్కి తగ్గట్టు అయితే యాడ్ చేస్తున్నాను. కారం, ఉప్పు, ధనియా పౌడరు అండ్ కొంచెం పసుపు కూడా వేస్తూ ఉన్నాను. అసలు ఎంత బాగా అనిపించిందో కర్రీ అయితే. సో ఇలా మొత్తం కూడా అన్నీ కూడా వేసేసుకొని, అండ్ పెరుగు అయితే మస్ట్ అండ్ షుడ్. నా దగ్గర పెరుగు ఎప్పుడు కూడా స్టాక్లో పెట్టుకుంటూ ఉంటాను. పిల్లలు ఎప్పుడు అడుగుతూ ఉంటారు కాబట్టి. సో దీనికైతే కొంచెం కర్డ్ ఎక్కువగానే పడుతుంది. దీంతోనే మనకి ఫుల్ గ్రేవీ అనేది వస్తుంది అన్నట్టు. సేమ్ మనం కొంచెం మటన్ కర్రీ తిన్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. సో ఇలా ఎక్కువ కొంచెం పెరుగు అయితే యాడ్ చేసేసి దీన్ని మొత్తం మ్యారినేషన్ అయితే చేసేసుకోవాలి. ఇంకా టైం ఏం తీసుకొని అవసరం లేదు, సైడ్కి పెట్టాలి అనేసి ఇంకా వెంటనే కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. అసలు ఎంత బాగా అనిపించిందో కర్రీ అయితే. నేనైతే చపాతీలో అలా తిన్నాను, రైస్లో కూడా తింటే చాలా బాగుంది. సో ఇలా మొత్తం అయితే చక్కగా మ్యారినేషన్ అయితే చేసేస్తూ ఉన్నాను. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. సో మీరు లాస్ట్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి చక్కగా ఇలా మొత్తం మ్యారినేషన్ చేసేసుకుంటే సరిపోతుంది.
అంతే. నెక్స్ట్ అయితే పాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసి ఇంకా మనం మసాలాలు అయితే యాడ్ చేసేసుకోవడమే. ఒక 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క అన్నీ కొంచెం ఫ్లేవర్ కోసమే అండి, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇలా ఇంక ఇవి కూడా యాడ్ చేశాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసి అవి గోల్డెన్ కలర్లోకి టర్న్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవడమే. చాలా ఈజీగా కుక్ అయిపోతుంది కర్రీ అయితే. అండ్ దీంట్లోకి కొంచెం 1 టమాటా కూడా అయితే కట్ చేసి వేసుకోవాలి. సో ఇంకా నేనైతే టమాటాస్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఆ లోపు అయితే నాకు చక్కగా ఇది నానిపోతూ ఉంటాయి అన్నట్టు. సో ఇంకా ఫస్ట్ అయితే మ్యారినేషన్ చేసి పెట్టేసుకుంటే మనకి ఆనియన్ కానీ టమాటో కానీ కుక్ అయ్యే లోపల చక్కగా మ్యారినేషన్ అయిపోయి ఉంటుంది మిల్ మేకర్ అయితే. నెక్స్ట్ అయితే ఆనియన్ అయితే కుక్ అయిపోయాక ఇంకొక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అయితే వేసేసి మిక్సీ పట్టేసుకోవడమే. ఇంకా టమాటో అయితే కుక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇంకో జస్ట్ టమాటో కట్ చేసుకొని ఇంకా ఆనియన్తో సహా ఇదైతే మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. ఇంక ఇదైతే కంప్లీట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసేసి నేనైతే చాలా లైట్గానే వేసానండి ఆయిల్ అయితే. అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసేసి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే ఇందులో వేసేసి ఒక 2 to 3 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఇంకా పేస్ట్ వేసాక ఇంకా మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ అయితే అందులో వేసేయడమే. ఇంకా కొంచెం దీన్ని అయితే చక్కగా అలా మిక్స్ చేసేసుకొని ఇంకా మనం అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి గ్రేవీ ఉండాలి కాబట్టి చక్కగా మన క్వాంటిటీకి తగ్గట్టు అయితే కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను అన్నట్టు. సో కొంచెం ఎక్కువగానే పడతాయి. ఇది ఉడుకుతూ ఉంటే కూడా మిల్ మేకర్ వాటర్ ఎక్కువ పీల్చుకుంటూ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసి ఇంకా సిమ్లో అయితే అలా పెట్టేసి వదిలేసేయడమే. ఇంకా అదే అయితే చక్కగా కుక్ అయిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టి వదిలేస్తే కనుక అదే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇక్కడ ఫైనల్లీ నేనైతే ఇది కుక్ అయిపోయాక కస్తూరి మేతి అయితే వేస్తూ ఉన్నాను. కస్తూరి మేతి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకని ఇదైతే యాడ్ చేశాను అన్నట్టు. ఇంకా అలా అయితే లాస్ట్కి కొరియాండర్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. ఇంకా కొరియాండర్ అయితే వేసాక లిడ్ అయితే క్లోజ్ చేసేసి ఇంకొక 2-3 మినిట్స్ అలా అయితే కుక్ చేసుకోవాలి. అంతే, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. అండ్ ఈ కర్రీ కుక్ చేసేటప్పుడు కూడా మనకి మటన్ కర్రీ వండుతున్న స్మెల్ అయితే వస్తుంది అన్నట్టు. నన్ను మా పాప సేమ్ అలానే అడిగింది, మటన్ కర్రీ కుక్ చేస్తున్నావా అనేసి. బట్ చూసాకనైతే అసలు షాక్ అయిపోయిందన్నమాట, మటన్ కాదు అనేసి. ఇలా మనం ఫస్ట్ లిడ్ ఓపెన్ చేయగానే కర్రీ అయితే కొంచెం వాటరీగానే ఉంటుంది. మళ్ళీ అయితే లిడ్ ఓపెన్ చేసి ఒక 2 మినిట్స్ అలా సిమ్లో పెట్టి వదిలేస్తే కనుక ఇలా ఆయిల్ అంతా పైకి తేలిపోయి చక్కగా థిక్ గ్రేవీ లాగా అవుతుంది అన్నట్టు కర్రీ అంతా కూడా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ పర్ఫెక్ట్ గ్రేవీ లాగా అయితే అయిపోయింది అన్నట్టు. మనం వాటర్ క్వాంటిటీ కూడా చెక్ చేసుకొని ఒకసారి అయితే మిల్ మేకర్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కర్రీ అయితే రియల్గా చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ నా కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయి అలా బయటికి అయితే వచ్చేసరికి రెయిన్బో అయితే వచ్చింది అన్నట్టు. మాకు 4 o'clock నుంచి అలా రెయిన్ పడుతూ ఉంది. సన్ అన్న రెయిన్ కలిపి ఉండే అన్నమాట. సో ఇంకా అలా రెయిన్బో అయితే వచ్చింది, డబుల్ రెయిన్బో వచ్చింది. ఇంకా ఇలా రెయిన్బో వచ్చిందంటే మా పిల్లలు అయితే ఫుల్ ఎక్సైటెడ్ అయిపోయి ఇంకా బయట అది ఉన్నంతసేపు అలా నిల్చొని ఆడుతూ ఉంటారు అన్నట్టు. సో ఇంకా వాళ్ళైతే ఆడుకుంటూ ఉన్నారు. అసలు వ్యూ అయితే ఎంత బాగుందో, గాలి అయితే చాలా బాగుంది, అసలు మస్తు అనిపించింది నాకు మాత్రము. ఇలా ఉన్నప్పుడైతే పిల్లలు ఇద్దరు అయితే బయటనే ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళని చూడడానికి నేనైతే అలా బయట నిల్చొని ఉంటానన్నమాట వాళ్ళు ఆడుకునే అంతసేపు అయితే. ఇక ఈ వీడియో అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తూ ఉన్నాను. మీకు కనుక వీడియో నచ్చి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.